భారత్ క్రికెట్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలికి ఓ స్పెషాలిటీ ఉంటుంది. సింగిల్స్ కంటే బౌండరీలు, సిక్సర్లు అలవోకగా బాధేస్తుంటాడు. అందుకే రోహిత్ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుస్తుంటారు. రోహిత్ క్రీజులో ఉండే కొద్దిసేపటైనా ఖచ్చితంగా సిక్సర్లు బాదుతాడు. తన అంతర్జాతీయ కెరీర్లో ఎన్నో సిక్సర్లు కొట్టిన రోహిత్ తాజాగా వన్డేల్లో క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో మూడో సిక్సర్ బాది రోహిత్ గేల్ను అధిగమించాడు. ఆట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లోనే సిక్స్ బాదిన రోహిత్ సకీబ్ మహమ్మద్ వేసిన మరుసటి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. మహమ్మద్ వేసిన ఐదో ఓవర్లో మరో సిక్స్ కొట్టి క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ అధిగమించాడు. క్రిస్ గేల్ 301 వన్డేల్లో 331 సిక్స్లు బాదితే రోహిత్ శర్మ 335 సిక్స్లతో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 398 మ్యాచ్ల్లో 351 సిక్సర్లు కొట్టాడు. మరో 16 సిక్సర్లు బాధితే హిట్ మ్యాన్ అతన్ని కూడా దాటేస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే లోపు రోహిత్ ఈ గంతను అందుకునే అవకాశం ఉంది. 3 ఫార్మాట్లో కలిపి అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 3 ఫార్మాట్లో కలిపి 626 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు. రెండో వన్డేలో సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్ 119 పరుగులు చేశాడు. 76 బంతుల్లోనే శతకం సాధించిన భారత్ కెప్టెన్కు వన్డేల్లో ఇది 32వ శతకం. అలాగే వన్డేల్లో అతనికి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. దాదాపు 5 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ 3 అంకెల స్కేర్ అందుకున్నాడు. గత కొంతకాలంగా వైఫల్యాల బాటలో ఉన్న భారత్ సారథి ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రిటైర్మెంట్పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్న వేళ రోహిత్ సెంచరీతో అదరగొట్టాడు.